స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఇవాళ మనము విల్ స్టార్ట్ ఏ న్యూ చాప్టర్ ఎండోక్రైన్ సిస్టమ్. సో దీంట్లో బేసికలీ మనకు తెలియాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ గ్లాండ్స్. తెలుగులో ఏమంటాం మనం? గ్రంథి అంటాం. సో వాట్ ఈస్ ద గ్లాండ్? ఎన్ ఆర్గన్ విచ్ సెక్రేట్స్ పర్టికులర్ chemical substances for use in the body or for discharge into the surroundings. సో ఒక ఆర్గాన్, ఏ ఆర్గాన్ అంటే కొన్ని కెమికల్ సబ్స్టాన్సెస్ని, కొన్ని రసాయన పదార్థాలను సెక్రేట్ చేసేది, స్రవించేవి. ఎందుకొరకు అంటే ఫర్ ద యూజ్ ఇన్ ది బాడీ, లేకపోతే చుట్టుపక్కల వాటికి డిశ్చార్జ్ చేయడానికి. దాన్ని ఏమంటే మనము గ్లాండ్ లేదా గ్రంథి. గ్రంథి అంటే మొత్తానికి ఏంటంటే స్రవాలు ఇచ్చేది, కొన్ని రసాయన పదార్థాలని స్రవించి ఏదన్నా బాడీలో ఫంక్షన్ని చేయించదనమాట. సో మన బాడీలో మొత్తం మనకు వీ హ్యావ్ 3 types ఆఫ్ గ్లాండ్స్ అనమాట. ఒకటేమో ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాము, ఎగ్జోక్రైన్ గ్లాండ్. సెకండ్ వన్ ఎండోక్రైన్ గ్లాండ్, అండ్ లాస్ట్లీ హెట్రోక్రైన్ గ్లాండ్. ఓకే, సో మొత్తం మనకు 3 ఉంటాయి: ఎండోక్రైన్, ఎగ్జోక్రైన్ అండ్ హెట్రోక్రైన్ గ్లాండ్ అంటాం. సో అవి ఏమిటో చూద్దాం. దీంట్లో మన చాప్టర్ ఇవాళ ముఖ్యంగా ఏంటిది? ఎండోక్రైన్ అనమాట. విల్ సీ ఇన్ డీటెయిల్ అబౌట్ ఈచ్ టైప్ ఆఫ్ గ్లాండ్స్. ఫస్ట్ వన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఏంది? దీస్ ఆర్ ది గ్లాండ్స్ దట్ సెక్రేట్ దేర్ ప్రొడక్ట్స్ ఇంటూ డక్ట్స్. డక్ట్ అంటే నాళము. ఒక గ్రంథి తన యొక్క స్రవాలను నాళం ద్వారా స్రవించేస్తే ఏమంటాం మనము? ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాం. ఉదాహరణకి మన చర్మం కింద ఉన్నటువంటి స్వెట్ గ్లాండ్, తెలుగులో ఏమంటాం మనం? స్వేద గ్రంథులు. ఏం చేస్తాయి ఇవి? దిస్ ఇస్ గోయింగ్ టు గివ్ స్వెట్, చెమటని ఇస్తుంది. సో చెమట అనేది ఒక స్రవం ఇచ్చేది ఎవరు? స్వెట్ గ్లాండ్. సో స్వెట్ గ్లాండ్లోంచి స్రవాలు అనేవి వెలుపలికి రావడానికి ఒక నాళం ఉండాలి. వీ హ్యావ్ ఎ నాళం, డక్ట్ ఇక్కడ ఉంది కదా. సో అలా నాళం ద్వారా స్రవాలను వెలుపలికి పంపిస్తే వాటిని ఏమంటాం మనము? ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాం. క్లియర్? సో స్రవాలను నాళంతో కూడి దాని ద్వారా స్రవింపజేస్తే ఏమంటాము? ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాం. ఉదాహరణకి స్వెట్ గ్లాండ్ అంటాము, లేకపోతే సలవరీ గ్లాండ్ అంటాము. లాలాజల గ్రంథం, దానికి కూడా కొన్ని స్రవాలు ఉంటాయి, లాలాజలం ఉంటుంది కదా. అదేవిధంగా కాలేయం అనుకుందాం ఉదాహరణకి. సో కాలేయంలోంచి స్రవాలు ఎలా వస్తాయంటే ఒక డక్ట్ ఉంటుంది, ఇక్కడ నాళం ఉంది ఇక్కడ. దీన్ని మనము హెపాటిక్ డక్ట్ అంటాం. హెపాటిక్ డక్ట్ ద్వారా కాలేయంలోంచి ఒక స్రవం బయటకు వస్తుంది. ఏ స్రవం వస్తుంది? పైత్యరసము, బైల్ జ్యూస్ అంటాం. సో ఇట్లా నాళం కూడి ఉండి దాని ద్వారా స్రవాలు వెలుపలికి వస్తే ఏమంటాం మనము? ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఉదాహరణకి స్వెట్ గ్లాండ్స్, సలవరీ గ్లాండ్స్, లేకపోతే మెమరీ గ్లాండ్స్, స్త్రీలలో ఉన్నటువంటి స్తనాలు, శిశువులకి పాలు పడడానికి ఉన్నటువంటి గ్రంథులు అన్నమాట అవి. అదేవిధంగా స్టమక్ కావచ్చు, లివర్, కాలేయం, ఇవన్నీ ఏంటివి? ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అనమాట. రెండవ రకం ఏంది? ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటివి? ఇవి ద గ్లాండ్స్ దట్ సెక్రేట్ దేర్ ప్రొడక్ట్స్ డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్ రదర్ దాన్ త్రూ ఎ డక్ట్. అంటే ఇక్కడ ఏంది? గ్లాండ్స్ అనేవి నాళంతో కూడి ఉంటే ఎగ్జోక్రైన్ అన్నాం. ఆ నాళం ద్వారా స్రవాలను అందిస్తే ఎగ్జోక్రైన్ అన్నాం. వీటికి ఏమవుతుంది? దే డు నాట్ హ్యావ్ ఎనీ డక్ట్. వాటికి నాళం ఉండదు. స్రవాలు ఉంటాయి కానీ స్రవాలు వెలుపల రావడానికి నాళం ఉండదు. అవేమవుతాయి? నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ది సెక్రేట్ దేర్ ప్రొడక్ట్స్ ఎట్లా? డైరెక్ట్లీ ఇంటూ ద బ్లడ్, నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి కానీ డక్ట్ ద్వారా కావన్నమాట. వాటిని ఏమంటాం మనము? ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటాం. వీటికి నాళం ఉండదు. వీటికి నాళం ఉంటుంది, వీటికి నాళం ఉండదు. నాళం ఉంటే ఏమంటాము? నాళ గ్రంథులు, ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటాము. నాళం లేకపోతే ఏమంటాము? వినాళ గ్రంథులు, ఎండోక్రైన్ గ్లాండ్స్. ఓకే, సో ఇక్కడ ఏమవుతున్నాయి? స్రవాలు నేరుగా బ్లడ్లోకి కలిసిపోతున్నాయి అన్నమాట.
ఎగ్జాంపుల్ ఏంది మనకు ఎండోక్రైన్ గ్లాండ్ ఎగ్జాంపుల్ పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్ అంటాము, థైరాయిడ్ గ్రంథి అంటాము. కిడ్నీస్ పైనటువంటి అడ్రినల్ గ్లాండ్ అది ఒక గ్రంథి, లేకపోతే క్లోమము ప్యాంక్రియాస్. ఆడవారిలో అయితే అండాశయం పక్కన ఉన్నట్టు ఉంటాయి కదా, గర్భాశయం పక్కన ఉండు అండాశయాలు, ఇంగ్లీష్లో ఏమంటాం ఓవరీస్ అంటాము. మగవారిలో అయితే వృషణాలు టెస్టిస్ అంటాం. ఇవన్నీ ఏంటివి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్, వినాల గ్రంథులు. మూడో రకమైనది హెటెరోక్రైన్ గ్లాండ్స్ అంటాం. ఇదేమిటి? దీస్ ఆర్ గ్లాండ్స్ దట్ పెర్ఫార్మ్ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ అంటాం. అంటే ఇది ఎగ్జోక్రైన్గా కూడా పనిచేస్తుంది, ఎండోక్రైన్ కూడా పనిచేస్తుంది. ఎలా? ఎగ్జాంపుల్ ఎవరు? ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ యొక్క ఈ గ్రంథిలోంచి వచ్చే స్రవాలు ఏమిటి అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం, క్లోమ రసము. సో క్లోమ రసం అనేది బయటి పోవడానికి ఒక నాళం ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ నాళంని ఏమంటాం మనము? ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ప్యాంక్రియాటిక్ డక్ట్. సో ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా ఏమవుతుంది? ప్యాంక్రియాటిక్ జ్యూస్ క్లోమరసం ఏమవుతుంది? ఇట్ ఎంటర్స్ ఇన్ టు ది డియోడినం. చిన్నప్రేగు యొక్క మొదటి భాగం ఏంది? డియోడినంలోకి వెళ్ళిపోతుంది. ఎవరు? ప్యాంక్రియాటిక్ జ్యూస్. దేని ద్వారా అంటే ప్యాంక్రియాటిక్ డక్ట్ ద్వారా, నాళం ద్వారా. కాబట్టి ఇదేంది? క్లోమ్ దాన్ని మనం ఏమనొచ్చు అంటే క్లోమము ఇట్ ఈజ్ ఏ ఎగ్జోక్రైన్ అనొచ్చు. కానీ అట్ సేమ్ టైం ప్యాంక్రియాస్ ఇంకో పని ఏం చేస్తుందంటే ఒక హార్మోన్ ఇస్తుంది. హార్మోన్ పేరు ఏం పేరు? ఇన్సులిన్ అనే హార్మోన్ ఇస్తుంది. అది వెలుపలికి నాళం ద్వారా రాదు, నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ గమనిస్తే ప్యాంక్రియాస్ క్లోమరసాన్ని నాళం ద్వారా ఇస్తుంది, ఇన్సులిన్ని నేరుగా బ్లడ్లోకి ఇస్తుంది. సో ఇట్ ఈస్ ఏ బోత్ ఎగ్జోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్. కాబట్టి దీన్ని ఏమంటాం మనము? హెట్రోక్రైన్ గ్లాండ్ అంటాం. అంటే రెండింటిగా పనిచేస్తుంది. నాళం ఉండి నాళం ద్వారా పంపించేస్తుంది, నాళం ద్వారా కాకుండా కూడా కొన్ని స్రవాలను ఇచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ఏ హెటరోక్రైన్ గ్లాండ్ అంటాం. ఓకే, ఇవి మూడు రకాల గ్లాండ్స్: ఎగ్జోక్రైన్, ఎండోక్రైన్ అండ్ హెట్రోక్రైన్ గ్లాండ్స్. ఈరోజు మనం చదువుకున్నది ఏమిటి? ఎండోక్రైన్ గురించి చదువుకుంటాం. సో ఎండోక్రైన్ సిస్టమ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్లాండ్స్ అండ్ గ్రూప్ ఆఫ్ capillaries which facilitates diffusion of hormones to the blood stream. ఇది ముఖ్యమైన స్రవాలు ఏమిటి అంటే హార్మోన్స్. అవేం చేయాలి? హార్మోన్స్ ఇవ్వాలి. ఇవేంటివంటే కన్సిస్ట్ ఆఫ్ గ్లాండ్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ క్యాపిలరీస్. ఏం చేసేవి? డిఫ్యూజన్ ఆఫ్ హార్మోన్స్ టు ద బ్లడ్ స్ట్రీమ్. బ్లడ్ స్ట్రీమ్లోకి, బ్లడ్లోకి నేరుగా హార్మోన్స్ని అందించేటువంటి గ్రంథులు ఉన్నటువంటి వ్యవస్థ ఇది. కాబట్టి ఏమన్నా మనం ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. ఓకే, ఉదాహరణ ఇక్కడ చూడండి. ఇది ఒక ఎండోక్రైన్ సెల్. ఏం చేస్తున్నది? వాటి కొన్ని సెక్రెటరీ వెసికల్స్ ఉంటాయి, వాటి ద్వారా ఆ స్రవాలు ఏమవుతాయి? నేరుగా బ్లడ్లోకి వెళ్ళిపోతున్నాయి. దే ఆర్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు ది బ్లడ్ అనమాట. కాబట్టి ఏమంటాం మనం? ఎండోక్రైన్ అంటాం. అక్కడ నుంచి ఏమవుతుంది? ఆ స్రవాలు అనేవి పోయి యాక్ట్ ఆన్ ద టార్గెట్ సెల్. ఎక్కడైతే పని చేయాలనో అక్కడ పోయి పనిచేస్తుంది అనమాట. దే ఆర్ కామన్లీ రిఫర్డ్ యాజ్ ద డక్టలెస్ గ్లాండ్స్ బికాస్ ద హార్మోన్స్ సెక్రెటెడ్ డైరెక్ట్లీ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్. వాటికి డక్ట్ లేదు, నాళం లేదు. కాబట్టి ఏమనొచ్చు మనం? వాటిని డక్టలెస్ గ్లాండ్స్ అనొచ్చు అనమాట. ఓకే, ఎందుకంటే వాటికి డక్ట్ లేకుండానే హార్మోన్స్ ఏమవుతుంది? డైరెక్ట్లీ దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్ అనమాట. కాబట్టి వీటిని ఏమంటాం? ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం. సో దీంట్లో వీ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ గ్లాండ్స్. ఎన్నో రకాలైనటువంటి గ్రంథులు ఉంటాయి. అవి ఏవేవి? ఫస్ట్ వన్ పిట్యూటరీ గ్లాండ్, సెకండ్ వన్ థైరాయిడ్ గ్లాండ్, థర్డ్ వన్ పారాథైరాయిడ్ గ్లాండ్, ఫోర్త్ వన్ అడ్రినల్ గ్లాండ్, ఫిఫ్త్ వన్ ప్యాంక్రియాస్ అండ్ లాస్ట్లీ థైమస్ గ్లాండ్. ఇట్లా మనకు వీ హ్యావ్ సెవరల్ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నమాట. ఓకే, ఇవేవి? ఫస్ట్ వన్ పిట్యూటరీ, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్, pancreas and also thymus. Okay, now we'll see in detail about each gland. First one, pituitary gland antam. Okay, pituitary gland, this is the gland present in the head. మన తలలో ఉన్నటువంటి గ్రంథి ఇది. దీని తెలుగులో ఏమంటాం మనము?
పీయూష గ్రంథి అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి అంటాం. దీంట్లో మనకు రెండు భాగాలు ఉంటాయి. ముందర భాగాన్ని ఏమంటాం మనం? యాంటీరియర్ పిట్యూటరీ అంటాము. వెనక భాగాన్ని ఏమంటాము? పోస్టీరియర్ పిట్యూటరీ. వీ హ్యావ్ పిట్యూటరీ టూ పార్ట్స్, యాంటీరియర్, పోస్టీరియర్. మధ్యలో కూడా ఉంటుందో భాగము, దాన్ని ఇంటర్మీడియట్ అంటాం. ఏమంటాము? ఇంటర్మీడియట్ అంటాం. ఓకే, సో దీని గురించి చూద్దాం ఏం చేస్తుంది. దీంట్లో రెండు భాగాలు ఉంటాయంట. ఒకటేమో అడినో హైపోఫైసిస్ అంటాం. ఏమంటాము? అడినో హైపోఫైసిస్. ఇంకొక పేరు ఏం పేరు? యాంటీరియర్ లోబ్. ఇది ముందరది. దీన్ని ఏమంటాం మనము? యాంటీరియర్ లోబ్ లేదంటే అడినో హైపోఫైసిస్. హైపోఫైసిస్ అంటే నథింగ్ బట్ పిట్యూటరీ గ్లాండ్. ఇంకో పేరు అన్నమాట. పీయూష గ్రంథి ఇంకో పేరు ఏం పేరు? హైపోఫైసిస్. దాంట్లో ముందరది కాబట్టి అడినో అంటాం. సో ఇది ఏంది, దీని ఇంపార్టెన్స్ ఏంది అంటే ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద హార్మోన్స్ విచ్ కమ్ ఫ్రమ్ ద హైపోథలామస్. సో ఇక్కడ పైన మనకు హైపోథలామస్ ఉంది. దాని ద్వారా వచ్చేటువంటి హార్మోన్స్ ఏం చేస్తవి? వచ్చి ఈ యాంటీరియర్ పిట్యూటరీ గ్రంథిని కంట్రోల్ చేస్తుందన్నమాట. రెండవది ఏంది? వెనక ఉన్నది. ఇది న్యూరో హైపోఫైసిస్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూరో హైపోఫైసిస్ లేదా పోస్టీరియర్ లోబ్ అంటాం. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద న్యూరాన్స్ విచ్ కన్వే హార్మోన్స్ డైరెక్ట్లీ బై ద హైపోథలామిక్ న్యూక్లియస్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ పోస్టీరియర్ లోబ్. సో ఇది కూడా మనకు హైపోథలామస్ ద్వారానే ప్రభావం చూపించేటువంటి పార్ట్ అనమాట. ఒకటి అడినో హైపోఫైసిస్ లేదా యాంటీరియర్ లోబ్, ఇంకోటి న్యూరో హైపోఫైసిస్ పోస్టీరియర్ లోబ్ అనమాట. సో ఈ పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ ఏమిటి, అవి చేసేటువంటి పని ఏమిటి, ఇన్ బ్రీఫ్ మనం చూద్దాం. ఫస్ట్ వన్, యాంటీరియర్ లోబ్లోంచి వచ్చేటువంటి హార్మోన్స్ ఏవి? పిట్యూటరీ గ్లాండ్ అనుకున్నాక మనము రెండు భాగాలు, యాంటీరియర్ లోబ్ ఒకటి, పోస్టీరియర్ లోబ్ ఒకటి. సో యాంటీరియర్ లోబ్లోంచి వచ్చే హార్మోన్స్ ఏముంటాయి? దీని పేరు చూడండి ఏంటి అవి? గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్. ఇవన్నీ దే ఆర్ గివెన్ బై ద యాంటీరియర్ లోబ్ అనమాట. మధ్యలో ఉంటుంది కదా, మీకు ఇందాక పోయినా మీకు పీయూష గ్రంథిలో మూడు భాగాలు ఉంటాయన్నాం. ఒకటి యాంటీరియరు, ఇంకోటి పోస్టీరియరు, మధ్యలోది ఇంటర్మీడియట్ అంటాం. యాంటీరియర్, పోస్టీరియర్, ఇంటర్మీడియట్. సో యాంటీరియర్లో మనం చూసిన హార్మోన్స్ పేర్లు అనమాట. గ్రోత్ హార్మోన్, ప్రొలాక్టిన్, టీఎస్హెచ్, ఏసీటీహెచ్, ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్. మధ్యలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లోపల వచ్చే హార్మోను ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే ఎంఎస్హెచ్ అంటాం. పేరేం పేరు? మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్లో పోస్టీరియర్ లోపల వచ్చే హార్మోన్స్ రెండు ఉంటాయి. ఒకటి వాసోప్రెసిన్, ఇంకొక పేరు ఏం పేరు? ఏడిహెచ్ అంటాం, యాంటీ డైయూరెటిక్ హార్మోన్ అంటాం. రెండవది ఆక్సిటోసిన్. ఓకే, సో ఇట్లా మనకు వీ హ్యావ్ టూ హార్మోన్స్ గివెన్ బై ద posterior lobe, vasopressin or antidiuretic hormone. Second one, oxytocin. Now we'll see in detail about each hormone. First one, anterior pituitary నుంచి వచ్చేటువంటి ఫస్ట్ హార్మోన్ ఏది? గ్రోత్ హార్మోన్. దిస్ ఈజ్ ద గ్రోత్ హార్మోన్. సో ఇది ఏం పని చేస్తుంది? వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్ ఇన్ అవర్ బాడీ? మనకు అది ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్ వన్ ఏంది? స్టిమ్యులేటింగ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ బోన్స్, కార్టిలేజ్ అండ్ కనెక్టివ్ టిష్యూస్. బోన్స్, కార్టిలేజు మరియు కణజాలాల యొక్క గ్రోత్ కొరకు ఇది సహాయపడుతుంది. దే హెల్ప్ ఫర్ ద గ్రోత్ అన్నమాట. Somatomedins are synthesized in the liver in response to
స్టిమ్యులేషన్ బై గ్రోత్ హార్మోన్స్. సో ఇక్కడ గ్రోత్ హార్మోన్ వలన ఇంకేమవుతుంది, కాలేయం కూడా ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గివింగ్ సొమాటోమెడిన్స్. సొమాటోమెడిన్స్ అనే రసాయనాలని గ్రోత్ హార్మోన్ ప్రభావం వలన కాలేయము ఇస్తుంది. సో మనకి ఇదేమవసరము అంటే ఈ సొమాటోమెడిన్స్ ఉంటేనే మనకి ఏమవుతుంది, గ్రోత్ హార్మోన్స్ అనేవి స్కెల్టల్ గ్రోత్ అంటే బోన్స్ యొక్క గ్రోత్కి ఉపయోగపడుతున్నాం. సో బోన్స్ యొక్క గ్రోత్కి గ్రోత్ హార్మోన్ పనిచేయాలంటే మధ్యలో ఎవరు కావాలి మనకు, సొమాటోమెడిన్స్. అంటే ఇక్కడ గ్రోత్ హార్మోన్స్ అనేవి నేరుగా స్కెల్టల్ గ్రోత్ పనిచేయలేవు. దే కెనాట్ డైరెక్ట్లీ కాజ్ గ్రోత్ ఆఫ్ స్కెల్టన్ గ్రోత్ కొరకు గ్రోత్ హార్మోన్ పనిచేయాలంటే మధ్యలో ఉండాల్సిన ఎవరు అంటే సొమాటోమెడిన్స్. అది ఇచ్చేది ఎవరు, లివర్ అన్నమాట. ఓకే, ఇది యాక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. ఇంకా నెక్స్ట్ వన్, యాక్షన్ ఆన్ ద ప్రోటీన్ మెటబాలిజం. ఇట్ ఈస్ ఏ ప్రోటీన్ అనబాలిక్ హార్మోన్. ఇది ఏం చేస్తుంది, ప్రోటీన్ పైన కూడా పనిచేస్తుంది, ప్రోటీన్ యొక్క మెటబాలిజంకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ వన్, ఆన్ ద మినరల్ మెటబాలిజం. ఏం చేస్తుంది అది, జిఐటిలో, జిఐటి అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే జీర్ణకోశ. జీర్ణకోశలో కాల్షియం యొక్క అబ్జర్ప్షన్కి, కాల్షియం అనేది బ్లడ్లో కలిసిపోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది గ్రోత్ హార్మోన్. ఇంకేం చేస్తుంది అది, కిడ్నీస్లోంచి సోడియము, పొటాషియము, కాల్షియము, ఫాస్ఫరస్ అనేటివి కోల్పోకుండా కాపాడుతుంది. సో మూత్రం రూపంలో మనకు ఒకవేళ సోడియము, పొటాషియము, కాల్షియం, ఫాస్ఫరస్ అనేవి కోల్పోతున్నాం అనుకోండి, అలా కోల్పోకుండా కాపాడేది ఎవరు, గ్రోత్ హార్మోన్ అనమాట. ఓకే, ఇది యాక్షన్ ఆఫ్ గ్రోత్ ఆన్ ద మెటబాలిజం ఆఫ్ మినరల్స్. నెక్స్ట్, యాక్షన్ అపాన్ ద కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్ మెటబాలిజం. ఏం చేస్తుంది అది, గ్రోత్ హార్మోన్ ఇస్ ఏ డయాబెటోజెనిక్ అన్నాం. డయాబెటోజెనిక్, డయాబెటిస్ తెలుసా మీకు? అది డయాబెటిస్ అంటే షుగర్ అంటాం, అంటే బ్లడ్లో షుగర్, గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ కావడం. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ వాట్, హైపర్ గ్లైసీమియా అన్నాం. మియా అంటే బ్లడ్, హైపర్ అంటే ఎక్కువ, గ్లైసీ అంటే షుగర్, గ్లూకోజ్. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ కావడము, దాన్ని ఏమంటాం మనం, హైపర్ గ్లైసీమియా. సో గ్రోత్ హార్మోన్ ఏం చేస్తుంది, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ని పెంచేటువంటి గుణం ఉంది కాబట్టి అదేం కావచ్చు, ఇట్ మే బి ఏ డయాబెటోజెనిక్. ఇది డయాబెటీస్ కూడా కలిగించేటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డయాబెటీస్ అర్థమైంది, గ్లూకోజ్ పెరుగుతున్నాయి బ్లడ్లో. సో ఇక్కడ బ్లడ్లో గ్లూకోజ్ని పెంచేటువంటి గుణం దీనికి ఉంది కాబట్టి ఏమంటాం, డయాటోజెనిక్ అంటాం. తర్వాత ఆన్ ద ఫ్యాట్ మెటబాలిజం, అదేం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద మొబిలైజేషన్ ఆఫ్ ఫ్యాట్స్ ఫ్రమ్ అడిపోస్ టిష్యూస్. అడిపోస్ టిష్యూస్ అంటే ఏమిటి, అడిపోస్ టిష్యూస్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్ టిష్యూ, కొరువుతో ఉన్నటువంటి టిష్యూ. అది ఎక్కడ ఉంటుంది, మనం మామూలుగా స్కిన్ కింద ఉంటుంది, చర్మం కింద ఉన్నటువంటి కొవ్వుని ఏమంటే మనము అడిపోస్ టిష్యూ అంటాం. సో అడిపోస్ టిష్యూని ఏం చేస్తుంది, అది మొబిలైజేషన్ అక్కడ నుంచి తీసుకొస్తుంది ఎవరు, గ్రోత్ హార్మోన్. అంటే చర్మం కింద ఉన్నటువంటి ఫ్యాట్ని అది కదిలించేస్తుంది, కదిలించి దాన్ని గ్లూకోజ్గా మార్చేస్తుంది. ఇది ఏం చేస్తుంది గ్రోత్ హార్మోను, స్కిన్ క్రింద పేరుకున్నటువంటి కొవ్వు, ముఖ్యంగా ఎక్కడ ఉంటుంది మనకు అంటే కొవ్వు అనే స్కిన్ కింద అంటే ముఖ్యంగా పొట్టలో ఉంటుంది. ఓకే, సో అటువంటి కొవ్వుని, ఆ అడిపోస్ టిష్యూలో ఉన్నటువంటి ఫ్యాట్ని తీసుకొచ్చి గ్లూకోజ్గా మార్చేస్తుంది. ఇదొక ఫ్యాట్ మెటబాలిజం పైన దాని యొక్క యాక్షన్ అనమాట, ఎవరిది, గ్రోత్ హార్మోన్ది. సో ఈ గ్రోత్ హార్మోన్ యొక్క సెక్రేషన్, స్రవాలను హూ ఇస్ గోయింగ్ టు కంట్రోల్, ఎవరు కంట్రోల్ చేస్తారు, రెండు చేస్తాయి. ఒకటేమో GHRH అంటే, ఇంకొకటి GHIH అంటాం. GHRH అంటే గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్, సెకండ్ వన్ గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటరీ హార్మోన్. ఆ రెండు ఏం చేస్తాయి, ఫస్ట్ వన్ ఏమో గ్రోత్ హార్మోన్ రిలీజింగ్ హార్మోన్ ఏమో దాన్ని రిలీజ్ చేస్తుంది, స్రవింపజేస్తుంది. ముఖ్యంగా ఎప్పుడు అంటే డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్. మనము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, స్ట్రెస్ చేసేటప్పుడు, అంటే ఎక్కువ ఒత్తిడిలో గురైనప్పుడు మనకి ఏమవుతుంది, ఈ GHRH ఉంది కదా, GHRH ఏం చేస్తుంది,
వచ్చి గ్రోత్ హార్మోన్ని ఇంక్రీజ్ చేయిస్తుంది. ఓకే, అదేవిధంగా GHIH గ్రోత్ హార్మోన్ ఇన్హిబిటింగ్ హార్మోన్ అంటే ఏం చేస్తుంది, ఆపేది. ఇదేమో ఇప్పిస్తే ఇదేమో ఆపేస్తుంది. ఇదేం చేస్తుంది, మన బాడీలో గ్రోత్ హార్మోన్ని ఆపించేస్తుంది, తగ్గించేస్తుంది అనమాట. ఓకే, సో మనకు ఒక హార్మోన్ ఏమో గ్రోత్ హార్మోన్ని పెంచుతుంది అనమాట, GHRH అనేది. ఇంకొక హార్మోన్ GHIH ఏమో గ్రోత్ హార్మోన్ని తగ్గించేస్తుంది అనమాట. సో ఒకవేళ గ్రోత్ హార్మోన్ యొక్క మోతాదు ఎక్కువ తక్కువ అయితే ఏమవుతుంది, సాధారణంగా ఉంటే విల్ బి నార్మల్. అలా కాకుండా ఒక్కోసారి ఏం కావచ్చు, ఎక్కువ మోతాదు స్రవించవచ్చు, లేకపోతే తక్కువ మోతాదు స్రవించవచ్చు. సో ఎక్కువ మోతాదు స్రవించబడితే ఏమవుతుంది చూద్దాం. ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ గ్రోత్ హార్మోన్. గ్రోత్ హార్మోన్ ఏమైంది, ఎక్కువ మోతాదులో కనుక ఉత్పత్తి అయితే ఆ కండిషన్ ఏమంటాం మనము, జైజాంటిజం అంటాం. ఏమంటాము, జైజాంటిజం అంటే ఏంది, గ్రోత్ హార్మోన్ యొక్క ఉత్పత్తి ఎక్కువ కావడం, ఎక్కువ ఇంక్రీజ్ అనమాట. దీంట్లో మనకి ఎలా ఉంటుంది, మనిషి చూడడానికి టాల్ స్టేచర్, పెద్దగా పొడవుగా ఉంటాడు. బయలాటరల్ గైనకోమాస్టియానం. గైనకోమాస్టియా అంటే ఏంది, వారిలో ఆడవారిలాగా స్తనాలు వస్తాయి అన్నమాట. దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ ద బ్రెస్ట్. ఇక్కడ చూడండి, ఇదేం మామూలు మేల్, ఇక్కడ ఏమైంది మేల్, ఇక్కడ దెర్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్, ఇక్కడ స్తనాలు ఉత్పత్తి అయినాయి. సో ఇట్లా దీన్ని ఏమంటాం మనము, గైనకోమాస్టియా అంటాం. ఇది గ్రోత్ హార్మోన్ ఎక్కువైతే వస్తుంది అనమాట. ఇంకో లక్షణం ఏంది, ఇక్కడ మనకు లార్జ్ హ్యాండ్ అండ్ ఫీట్, పెద్ద పెద్ద చేతులు మరియు కాళ్ళు కూడా ఉంటాయి. దీన్ని ఏమంటాం మనము, జైజాంటిజం అంటాం. ఓకే, అంటే ఓవర్ ప్రొడక్షన్, ఎక్కువ మోతాదులో ఈ హార్మోను ఉత్పత్తి అయితే వచ్చేటువంటి కండిషన్ ఏమంటాం, జైజాంటిజం. ఓకే, అదేవిధంగా పెద్దగా వయసు అయినాక అంటే నార్మల్ గ్రోత్ అడల్ట్ అయిపోయినాము, ఆ తర్వాత కనుక ఈ హార్మోన్ ఎక్కువైతే ఏమవుతుంది, మనకు వచ్చేటువంటి కండిషన్ ఏమంటాము, యాక్రోమెగాలి అంటాం. చిన్నప్పటి నుంచి ఎక్కువైతేనేమో జైజాంటిజం అంటాం. ఈ హార్మోను చిన్నప్పుడే పెరిగితే బాడీలో ఆ కండిషన్ ఏమంటాం, జైజాంటిజం అనమాట. అలా కాకుండా యుక్త వయసులోకి అడల్ట్ అయిన తర్వాత కనుక ఒకవేళ మనకు ఈ హార్మోన్ వస్తే ఎక్కువ, ఆ కండిషన్ ఏమంటాము, యాక్రోమెగలీ. అడల్ట్హుడ్ అయిన తర్వాత సెక్రెషన్స్ ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. దీంట్లో లక్షణాలు ఏముంటాయి, బ్రాడ్ థిక్ నోస్, మందంగా వెడల్పుగా ఉన్నటువంటి ముక్కు. ఓకే, తర్వాత ప్రామినెంట్ బ్రోస్, ఇక్కడ ఏమవుతుంది, కనుబొమ్మలు చాలా ప్రామినెంట్ పెద్దగా ఉంటాయి అన్నమాట. కంటిపై ఉన్నటువంటి కనుబొమ్మలు పెద్దగా ఉంటాయి. ప్రొనాథిజం అంటే ఏంది, ఎలాంగేషన్ అండ్ వైడనింగ్ ఆఫ్ మ్యాండిబుల్ అంటాం. అంటే ఏంది, ఇక్కడ మ్యాండిబుల్ ఉంది కదా, మ్యాండిబుల్ అంటే ఏంది, కింది దవడ. సో కింది దవడ ఏమవుతుంది, ప్రొలాంగేషన్ అంటే పొడవుగా ఉంటుంది. కింది దవడ పొడవుగా ఉండి వెడల్పుగా ఉంటుంది. గమనించగా చూడండి మీరు, కింది దవడ ఎలా ఉంది, పొడవుగా వెడల్పుగా ఉంది. దీన్ని ఏమంటాం మనము, ప్రొనాథిజం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, ఆ దవడని మ్యాండిబుల్ అంటే లోవర్ జా. కింద దవడ ఏమైంది, ఇట్ ఈస్ ఎలాంగేటెడ్ అండ్ వైడెండ్, వెడల్పుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఈ కండిషన్ ఏమంటాం, ప్రొనాథిజం అంటాం. ఓకే, ఇవి సిమ్టమ్స్ ఆఫ్ యాక్రోమెగాలి అంటాం. తర్వాత ఒకవేళ ఈ గ్రంథి నుంచి మనకు తక్కువ స్థాయిలో హార్మోన్స్ వచ్చినాయి, ఎక్కువైతే వచ్చేదాన్ని ఏమంటాం, జైజాంటిజం లేదా యాక్రోమెగాలి అన్నాం. తక్కువ అవుతే దాన్ని ఏమంటాం మనము, డ్వార్ఫిజం అంటాం. డ్వార్ఫిజం అంటే ఏంది, డెఫిషియన్సీ, గ్రోత్ హార్మోన్ యొక్క స్వభావం ఏమైంది, తగ్గిపోయింది. దీంట్లో లక్షణాలు ఏముంటాయి, షార్ట్నెస్ ఆఫ్ స్టేచర్, హైటు చిన్నగా ఉంటుంది, పొట్టిగా ఉంటాడు. స్మాల్ జెంటేలియాను, వీరి యొక్క జననేంద్రియాలు ఏమవుతాయి, స్మాల్ చిన్నగా ఉండిపోతాయి అన్నమాట. డెలికేట్ ఎక్స్ట్రిమిటీస్, కాళ్ళు మరియు చేతులు ఎలా ఉంటాయి, డెలికేట్ చాలా సుతిమెత్తగా ఉంటాయి, ఈజీగా ఫ్రాక్చర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటాం మనం, డ్వార్ఫిజం అంటాం. అంటే గ్రోత్ హార్మోన్ తగ్గిపోవట. సో ఎక్కువైతే ఏమంటాము, జైజాంటిజం, యాక్రోమెగలీ. తక్కువైతే ఏమంటాము, డ్వార్ఫిజం అంటాం. ఓకే, ఇది గ్రోత్ హార్మోన్ గురించి చూసుకున్నాం. నెక్స్ట్ ఒక హార్మోన్ ఎవరు అంటే ప్రొలాక్టిన్ అన్నాం. ప్రొలాక్టిన్, లాక్టో అనే పదం కూడా మనకు చూడండి. లాక్టో అంటే పాలు. ఇక్కడ తల్లి యొక్క స్తనాల్లోంచి శిశువుకి కావాల్సినటువంటి పాలను ఉత్పత్తి చేసేది ఎవరు అంటే ప్రొలాక్టిన్. ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్
mammary gland and milk synthesis. స్తనాల యొక్క అభివృద్ధికి అట్ సేమ్ టైం స్తనాల్లోంచి పాల యొక్క ఉత్పత్తికి ఉపయోగపడే హార్మోన్ ఎవరు అంటే ప్రొలాక్టిన్. లాక్టో అంటే మిల్క్ అనమాట. అక్కడనే మనకు అర్థమవుతుంది. ప్రొలాక్టిన్ అంటే ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్. సో ఇది మనకు ఎలా స్రవించబడుతుంది అన్నమాట. ప్రొలాక్టిన్ మనకు ఎలా అవుతుంది? స్టిమ్యులేటింగ్ అంటే ఉత్పత్తి చేసేది ఎలా? ప్రొలాక్టిన్ మనకు ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఎక్సర్సైజ్ అప్పుడు, ఏదైనా బాగా పనిచేసినప్పుడు, ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఏమంటాము మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, ఇంకెప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్. సో ఎప్పుడైతే మనకు ఎక్సర్సైజ్ చేస్తామో, స్ట్రెస్లో ఉంటామో, ప్రెగ్నెన్సీలో ఉంటామో, అదేవిధంగా బ్రెస్ట్ ఫీడింగ్ అన్నాం అంటే ఏంది? స్తన్యపానం, బేబీకి పాలు పట్టడం. ఆ టైంలో ఏమవుతుంది? ప్రొలాక్టిన్ ఎక్కువైపోతుంది కాబట్టి పాల ఉత్పత్తి కూడా ఎక్కువైపోతుంది అనమాట. దీన్ని తగ్గించేది ఎవరు అంటే డొపామిన్ అనేటువంటిది అనమాట. ఎవరు? డొపామిన్ ఏం చేస్తుంది? పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొలాక్టిన్ని తగ్గింపజేస్తుంది. ఇది హార్మోన్ కాల్డ్ యాజ్ ప్రొలాక్టిన్. మిగతా విల్ సీ టుమారో.